హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్టార్ సింబల్ ఉన్నటువంటి మ్యాప్ ఇచ్చిండు. దీని లోపల యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఈ 5 కోణాల మొత్తం ఎంత అని అడగడం జరిగింది. సో మనం చిన్నగా దీనికి విభజిస్తున్నాము. ఇక్కడ పి అనే బిందువు తీసుకోండి, ఇక్కడ క్యూ అనే బిందువు తీసుకోండి. ట్రయాంగిల్ ఏ పి క్యూ లోపల ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 3గా భావించండి. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ పిసిఈ యొక్క బాహ్య కోణము 2. అంటే ట్రయాంగిల్ ఈసిపి యొక్క బాహ్య కోణం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య కోణం ఇది యాంగిల్ 2. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అని మనకు తెలుసు. యాంగిల్ 2 యొక్క అంతరాభిముఖ కోణాలు యాంగిల్ పిసిఈ, ఈ ట్రయాంగిల్ గమనించండి. సో బాహ్య కోణము అంతరాభిముఖ కోణంతో సమానం కాబట్టి యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. దీన్ని ఈక్వేషన్ 1 అనండి. అదేవిధంగా ఇక్కడ బిక్యూడి ట్రయాంగిల్ త్రిభుజము డిబిక్యూ యొక్క బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ డిబిక్యూ ఇది యాంగిల్ 3. ఇది కూడా దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. యాంగిల్ 3 యొక్క అంతరాభిముఖ కోణాలు అంటే యాంగిల్ బి, యాంగిల్ డి. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. కానీ ఈ ట్రయాంగిల్ ఏది ఏపీక్యూ, ట్రయాంగిల్ ఏపీక్యూలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. ఏపీక్యూలో 3 కోణాలు అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ 1 అంటే యాంగిల్ ఏ. యాంగిల్ 2 మీన్స్ ఇక్కడ సమీకరణం 1 నుంచి యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఈ. యాంగిల్ 3 మీన్స్ సమీకరణం 2 నుంచి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి. సో యాంగిల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 180 డిగ్రీస్. పై పటంలో ఇచ్చిన 5 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. 6 డిగ్రీలు ఇవ్వడం జరిగింది.